అందరికీ నమస్కారం అండి. కథ పేరు పోగొట్టుకున్నది. రాసిన వారు ఏ అన్నపూర్ణ గారు. చదువుతున్నది పద్మావతి. రేణు, జరిగింది మర్చిపో. పెద్ద అయినా ఇక జీవించడు. రేపో మాపో పోయేలోగా నిన్ను అభిమన్యును చూడాలని అడుగుతున్నాడు. ఒక్కసారి వచ్చి చూడు అన్నాడు రంగనాథం, మదన్ మేనమామ. అవును తల్లి, వెళ్ళు. ఆ ఇంటితో మనుషులతో సంబంధం తెగిపోయింది. కానీ పెద్ద అయిన మాట గౌరవించు అన్నాడు రేణు తండ్రి గోపాలరావు. సరే, మీరు చెప్తున్నారని వెడుతున్నాను నాన్న అంటూ బయలుదేరింది. సంతోషం తల్లి, అభిని తీసుకొచ్చినందుకు అంటూ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేపర్ అభి చేతికిచ్చారు. మనవన్ని దగ్గరికి హత్తుకొని ఆశీస్సులు కురిపించాడు. రేణుకు కొన్ని నగలు ఇవ్వబోతే వద్దు అని వారించింది. కాదనకు, రేపు వచ్చే నీ కోడలికి నా తరపు కానుక అంటూ బలవంత పెట్టాడు. పట్టుచీర, పసుపు, కుంకాలు వంట మనిషి చేత ఇప్పించాడు. రేణు వాటిని తీసుకొని వస్తూ ఉంటే ఎదురయ్యాడు మదన్. రేణు మాట్లాడకుండా వెళ్ళి కారులో కూర్చుంది. అభికి ఒక క్షణం ఏం చేయాలో తోచక అక్కడే ఆగిపోయాడు. బాగున్నావా అభి అని పలకరించాడు మదన్. 10 ఏళ్ల తర్వాత చూస్తుంటే అతడిలో ఏదో అలజడి. తనకంటే ఎక్కువ ఎత్తు పెరిగిన కొడుకుని ఒక్కసారి దగ్గరికి తీసుకోవాలని బలంగా అనిపించినా అందుకు నేను అర్హుణ్ణి కాను అన్నట్లు సంశయంతో ఆగిపోయాడు. అభి మాట్లాడకుండా వెళ్ళి అమ్మ పక్కన కూర్చొని డ్రైవర్ పోని అన్నాడు. అతడికి ఎలాంటి భావం తోచలేదు. ఇంటికి తిరిగి వచ్చాక తాతగారు ఇచ్చారు అంటూ గోపాలరావు చేతికిచ్చాడు పేపర్లు. ఎలా ఉన్నారు? నిన్ను గుర్తుపట్టి మాట్లాడారా అడిగాడు కవర్లోని పేపర్స్ తీసి చూస్తూ గోపాలరావు. గుర్తుపట్టారు. నాకు ఇది తీసుకోవాలో అక్కర్లేదో తెలియదు. పెద్ద ఆయన మాట వినాలని తీసుకున్నా. నిజమే, మంచి పని చేశావు. ఆ స్థితిలో ఎదురు చెప్పకూడదు. రేపు వెళ్ళి బ్యాంకు లాకర్లో పెడతాను అంటూ భద్రం చేశాడు. రేణు తనకు సంబంధం లేనట్లు తన గదిలోకి వెళ్ళిపోయింది. పెద్దవాడు అయిన కొడుకును పలకరించని ఆ మనిషి పట్ల ఏహభావం కలిగింది రేణుకి. ఈవేళ కొత్త ఏముంది? మొదట మాత్రం తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని చేరదీశాడా? లేదు, దూరంగానే ఉంచాడు. అతగాడి తల్లి అయితే అస్సలు పట్టించుకోలేదు. మనవడనే ప్రేమ లేదు. ఉన్నంతలో తండ్రి నయం. ఇప్పుడు అవసాన దశలో అయినా చూడాలని కబురు పెట్టాడు. ఇది మీ నానమ్మ కోరింది అంటూ ఆస్తిలో వాటా పంచాడు. అది నిజం కాదు. చనిపోయిన భార్యను చులకన చేయలేక అలా చెప్పారు, అంతే. అభిని వారించే హక్కు నాకు లేదు. వాళ్ళ వంశాంకురం వాడు. పుట్టుకతో వచ్చే హక్కులకు తలవంచక తప్పదు. అదీ కాకుండా అభి పెద్దవాడయ్యాడు. అన్నీ తెలుసు. మంచిగానే ఆలోచిస్తాడు. నాకిష్టమైన దారిలో నేను ప్రయాణం కొనసాగిస్తాను. నాన్నగారి అండ ఉంది అనుకుంటూ తాను చేయవలసిన పనుల మీద దృష్టి పెట్టింది. రోజులు హ్యాపీగా గడిచిపోతున్నాయి. అమ్మా, నీకు చెప్పకుండా ఒక పని చేశాను. రాత్రి రేణుతో డిన్నర్ చేస్తున్నప్పుడు చెప్పాడు అభి. ఏమిటది? ఫ్రెండ్స్తో పార్టీలో డ్రింక్ చేసావా, లేక ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ మీట్ అయ్యావా? నవ్వుతూ అంది రేణు. నో అమ్మా, ఇట్స్ సీరియస్ అన్నాడు అభి. సో వాట్ అడిగింది రేణు. నిన్న క్లాస్లో ఉండగా హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయనకు యాంజమో చేశారంట. చాలా బ్యాడ్గా ఉందంట రిజల్ట్. నా ఫోటో, ఫోన్ నెంబరు ఆయన దగ్గర ఉంటే నర్సు కాల్ చేసింది. వెంటనే బైపాస్ చేయాలని నన్ను పిలిచారు. లెక్చరర్ పర్మిషన్ తీసుకొని వెళ్తాను. 2 రోజుల్లో సర్జరీ చేస్తారట. ఒంటరిగా వచ్చారు. ఫ్రెండ్స్ ఎవరూ లేరు. అందుకని ఫోన్ చేసినట్టు చెప్పారు. వాళ్ళ మామయ్య రంగనాథం గారికి పెద్ద వయస్సు. సిస్టర్ యూకేలో ఉంది. నువ్వు 1 వారం రోజులు నాతో ఉండగలవా అని ఆయన అడిగితే కాదనలేకపోయాను అంటూ చెప్పాడు. మరి నీకు కాలేజీ ఎలా? తాతగారిని అడుగు. మా కాలేజీ స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ టూర్ ప్లాన్ చేశారు. నేను వెళ్ళను. అది కలిసి వస్తుంది. నీకు ఇష్టమైతేనే పెడతాను. వద్దు అంటే మానేసి ఎవరైనా మనిషిని కుదురుస్తాను అన్నాడు అభి. ఎలా కాదనగలను? రేణుకు ఒక్కసారిగా భయం వేసింది. అభిని నా నుంచి దూరం చేస్తాడా? ఆయన ఏదైనా కుట్రవి చేస్తున్నాడా అని గోపాలరావు గారితో చెప్పింది. ఎవరూ లేరు, స్నేహితులు కూడా లేరేమో. అతగాడిని పరాయి మనిషిగా నువ్వు నేను అనుకోగలం, కానీ అభి నువ్వు వెళ్ళవద్దు అనలేం. కష్టంలో ఎవరికో సహాయపడుతున్నాడు అనుకో, వెళ్ళని అన్నాడు గోపాలరావు. మన అందరి మంచితనమే అలసుగా అనుకోవచ్చుగా. ఏదైనా అనుకోవచ్చు. మీ ఇద్దరు మధ్య భార్యాభర్తల సంబంధం తెగిపోయినా పెద్ద ఆయన పిలిచి ఆస్తిలో వాటా ఇచ్చాడు. ఇంతకు ముందు మనం 1 రూపాయి తీసుకోలేదు. నాకు లోటు లేదు కనుక, నువ్వు ఉద్యోగం చేసావు గనుక, అందుకే ఇచ్చారేమో. లేనిపోని ఆలోచించకు. అభి ఇష్టానికి వదిలేయి, అంతే అని చెప్పాడు గోపాలరావు. ఆస్తి తీసుకోవటం నాకు ఇష్టం లేదు, కానీ ఏమో రేపటి రోజు ఏమో అవసరమవుతుందో అని ఊరుకున్నా. అభి అమెరికా వెడతానన్నాడు ఒకసారి.
అందుకే కాదనలేదు. అభికి హక్కు ఉంది తీసుకోవటానికి, మనమెవరం వద్దంటానికి. ఈ రోజుల్లో డబ్బు విలువ లేదు, రేపు అసలు ఉండదు. ఆస్తితో పాటు బాధ్యత కూడా పంచుకోవాలి, తప్పదు అన్నాడు గోపాలరావు. ఆయనకు ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదు. ఇంతవరకు బాగానే గడిచింది. రేపు ఏమో ఎవరు చెప్పగలరు. ఇక రేణు బాధ్యత అభిదే అనుకున్నాడు గోపాలరావు. మదన్కి ఆపరేషన్ జరిగి ఇంటికి వెళ్ళాడు. ఇంటి దగ్గర 2 పనివాళ్ళను కుదిర్చాడు అభి. అవసరమైతే ఫోన్ చేయమని చెప్తూ, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉన్నానని చెప్పాడు అభిమన్యు. మంచిది, అలాగే వెళ్ళు. నీ హెల్ప్కి మెనీ మెనీ థ్యాంక్స్ అభి అన్నాడు మదన్. అభి వెళ్ళిన తర్వాత ఇక నిన్ను ఇబ్బంది పెట్టను, గాడ్ బ్లెస్ యూ మై సన్ అనుకున్నాడు మనస్ఫూర్తిగా. 3 నెలల పాటు పరీక్షలు, అమెరికా ఏర్పాట్లు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉండగా గోపాలరావు గారు నిద్రలోనే కన్నుమూశారు. నేను అమెరికా వెడితే అమ్మ ఒంటరవుతుంది, ఏం చేయాలి? తాతగారు ఉన్నారనే ధైర్యం ఉండేది. ఈ స్థితిలో వెళ్ళలేను అంటుంటే, అభిని పర్వాలేదు, ఎప్పటికైనా ఒకదాన్ని ఉండాలి, అలవాటు పడిని, వచ్చిన అవకాశం వదులుకోవద్దు, నా గురించి బాధ వద్దు, రోజూ ఫోన్లో మాట్లాడుకోవచ్చు అంటూ ప్రోత్సహించింది. అభి వెళ్ళిపోయాడు. భవిష్యత్తు వాడిది, నేను అడ్డుపడకూడదు అనుకున్నా చాలా రోజులు బెంగపడింది. ఈ విషయం అభికి తెలియకుండా ఫోన్లో వీడియో కాల్ చేసినప్పుడు మేనేజ్ చేసేది. ఇంట్లోనే నమ్మకమైన పని మనిషి ఉన్నాడు. ఆమె భర్త కారు డ్రైవర్ కనుక భయం లేదు. మదన్ చెల్లెలు అమెరికాలో ఉన్న రోహిణి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. అభిని అమెరికా పంపమని ప్రోత్సహించింది. పచ్చని కాపురాన్ని చేజేతులా పాడు చేసుకున్నామని అన్నం చివాట్లు పెట్టేది. చాలా కాలానికి ఇండియా వచ్చినప్పుడు రేణును కూడా చూడాలని వచ్చింది. తండ్రి ఉన్నప్పుడు కబుర్లు తెలిసేవి, ఆయన పోయాక ఎలా ఉన్నాడో అన్నా అని చూడటానికి వచ్చింది. వరుసకు అన్న భార్య కానీ రేణు వయసే, అందువలనే పేరుతోనే పిలుస్తుంది. రేణు ఎలా ఉన్నావు అంటూ హక్ చేసుకొని పలకరించింది. బాగానే ఉన్నాను, ఇన్నేళ్లకు వచ్చావు, అంత బిజీయా అంటూ ఆదరంగా మాట్లాడింది. పిల్లలు, నా జాబు, వచ్చేపోయే బంధువులు, ఏదో అలా గడిచిపోయాయి రోజులు. అభిని పెంచి పెద్ద చేసి నీ బాధ్యత పూర్తి చేసావు, మీ ఫాదర్ కూడా పోయారు అంటూ ఇద్దరూ కష్టం సుఖం మాట్లాడుకున్నారు. తప్పదు కదా రోహిణి, ఆ టైంకి ధైర్యం అదే వస్తుంది. అన్నకి హార్ట్ ప్రాబ్లం, అభి దగ్గరుండి చూసుకోవటం అన్నీ తెలిసాయి. అన్న చేసిన తప్పును క్షమించి మానవత్వంతో అభిని సహాయానికి పంపటానికి నీ సంస్కారం. అప్పట్లో నేను చదువుకి అమెరికా వెళ్ళిపోయాను. అక్కడే అలెక్సీని కలవటం, పెళ్లి చేసుకోవటం. ఆ పెళ్లి నచ్చక అమ్మా నాన్న నాతో మాట్లాడటం మానేశారు. అమ్మ పోయినప్పుడు వద్దామని ఎంతో అనుకున్నాను. అలెక్స్ని చూడనని ఇంటికి రావద్దని చెప్పారు అన్నా నాన్న, అందుకే నేను రాలేదు. నాన్నగారు పోయారు, ఏమి సాధించారు? నన్ను దూరం పెట్టారు. అప్పట్లో మదన్ ఏమి చేసినా కొడుకు అని ప్రేమతో భరించారు. రేణు, ఇప్పుడు అన్నయ్య మారిపోయాడు. నాన్నగారి ఆసరా చూసుకొని కళ్ళు మూసుకుపోయి మసులుకున్నాడు. శిక్ష అనుభవిస్తున్నాను, ఒంటరిగా మిగిలి అన్నాడు. ఎందుకులే రోహిణి ఇప్పుడు అవన్నీ, నాకు తలుచుకోవటం అస్సలు ఇష్టం లేదు అంది రేణు. అవును, అంత పెద్ద తప్పు చేసిన వాడిని ఎవరు క్షమించగలరు? ఇప్పుడు అనుకొని లాభం లేదు. కానీ రేణు, ఇప్పుడు నీకు అన్నకు ఆసరా కావాలి. అభి ఇక వాడి లైఫ్ వాడు చూసుకోవటం సహజం కనుక స్నేహితురాల్లో చెప్తున్నా, అన్నను క్షమించి ఆసరా ఇవ్వు అంది రేణు చేతులు పట్టుకొని రోహిణి. వద్దు రోహిణి, నాకంతటి గొప్ప హృదయం లేదు, అసలు చేసిన ద్రోహం నీకు తెలియదు అంది రేణు. నిజమే, ఒప్పుకుంటాను, నాకు తెలియదు కానీ ఊహించగలను. వాడు ఉమెనైజర్, దానికి తోడు కాలేజీ లెక్చరర్. ట్యూషన్కు వచ్చే అమ్మాయిలు కూడా అవకాశం ఇచ్చారు. వాళ్ళది తప్పే కదా. బుర్రబెట్టి చదవటం మానేసి లొంగిపోయి మార్కులు వేయించుకోవటం నీచే కాదా? నీకు ఆడపిల్ల ఉంటే అలాగే పంపగలవా? ఇలాంటి ఆలోచన వస్తే ఊరుకుంటావా? చెప్పు రేణు, మగవాడికి ఒంటి మీద చేయి వేసే అవకాశం ఇవ్వవచ్చా? ఈ కాలం పిల్లలు చాలా తెలియగలవారు. అన్నీ తెలిసి తప్పు చేస్తే నింద మగవాడి మీదే వేయటం సరికాదు. రేణు, మదన్ నాకు అందే అని నేను అంటం లేదు. నువ్వు, నేను, ఇంకా ఎందరో చదువుకున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం. అక్కడ ఫీల్డ్లో మనకు ఎన్నో ప్రలోభాలు ఎదురు కాలేదా? మనం విలువలు పోగొట్టుకున్నామా? లేదు. ఇప్పుడే కాదు, నువ్వు డైవోర్స్ తీసుకున్న నాడే మదన్ మారిపోయాడు. తప్పు తెలుసుకున్నాడు, కొంచెం అభిమానపడుతున్నాడు నిన్ను క్షమాపణ కోరుకోవటానికి. ఆలోచించు రేణు, భర్త ఉండి తండ్రిని లేకుండా చెయ్యకు. అభి కోసం కలిసి ఉండండి. అభి మీ ఇద్దరికీ కావాలి, అలాగే వాడికి కూడా అమ్మా నాన్న కావాలి. ఇన్నేళ్ల వరకు ఇద్దరు శిక్ష అనుభవించారు. అప్పుడు పెద్దవాళ్ళ ఆసరా ఉంది, తెలియలేదు లోటేమిటో. ఇప్పుడు కూడా విడిగా ఉండగలరు, పని వాళ్ళని పెట్టుకోగలరు. కానీ
ఒక బంధం, ఆత్మీయత, బాధ్యత వాళ్ళకు ఉండదు. నీకు అన్న చేత సారీ చెప్పిస్తాను, ఏది చెప్తే అదే జరుగుతుంది, నా మాట మన్నించు అంటూ రోహిణి ప్రాధేయపడుతూ, నేను ఇంక వారం రోజుల్లో వెళ్ళిపోతాను, మీ ఇద్దరిని ఒక చోట చేర్చి వెళ్ళాలని ఆశ అంటూ ఇంటికి వెళ్ళిపోయింది. ఇన్నేళ్లకు కఠినమైన శిల లాంటి రేణు మనసు మెల్లగా కరుగుతుంది. రోహిణి చెప్పింది నిజమే. చిన్నప్పుడు ఆవేశం, కోపం, నిస్సహాయత, ఒకలాంటి పొగరు జీవితాన్ని పాడు చేస్తాయి. ఎవరు చెప్పినా వినరు. మెల్లగా వయసు పరిపక్వత ఆలోచింపజేస్తుంది. ప్రతి మనిషి తప్పులు చేస్తారు. అది తప్పు అని తెలుసుకొని సరిదిద్దుకొని ఒకటి కావచ్చు. కానీ నాకు జరిగింది అవమానం కాదా? దాన్ని ఎలా మర్చిపోవాలి? ఇప్పుడు ఆసరా అంటే డబ్బుతో వస్తుంది, ఆత్మీయత అలా తెచ్చుకోలేను అని ఆయన తెలుసుకున్నాడా? మనసంటూ ఉంటే నా ఫోన్కి ఎలా ఉన్నారు ఇద్దరు అని మెసేజ్ పెట్టవచ్చు. అభిని చూడాలని ఉంది, ఫోటో పంపు అని అడగచ్చు. ఏదీ చేయలేదు. అతడిని ఎలా క్షమించాలి? అయితే రోహిణితో అనేవాడట, రేణుకు అభిమానం ఎక్కువ, నన్ను మన్నించదు, మెసేజ్ పెడితే చూడదు, ఫోటోలు ఎందుకు పంపుతుంది? అభిని నేను చేరతీయలేదు, నేను చేసిన పెద్ద తప్పు. చిన్నప్పుడు కూడా తమ్ముడిని, చెల్లిని వాళ్ళు వద్దు ఎవరికైనా ఇచ్చేయి అని ఏడ్చేవాడినట. నాకు ఎవరిని ప్రేమించటం తెలియదు, నాలాంటి వాళ్ళు ఎవరు ఉండరు అని బాధపడేవాడట. అమ్మ బుద్ధులే వచ్చాయి అని నాన్న అనేవాడట. నా పుట్టుకే వింత అని బాధపడుతున్నా అనేవాడని రోహిణి రోజు ఫోన్లో మదన్ గురించి చెప్తుంది. అభి రోజు అమ్మతో ఫేస్ టైంలో మాట్లాడతాడు. వెళ్ళిన చోట ఎలా ఉందో వీడియో చూపిస్తాడు. రోహిణితో కూడా టచ్లో ఉన్న అన్ని కబుర్లు చెప్తుంది అన్నాడు. అభి, ఇప్పుడు నువ్వు పెద్దవాడు అయ్యావు కనుక ఒక స్నేహితుల్లా చెప్తున్నాన్రా. రోహిణి అత్త నా ముందు ఒక ప్రపోజల్ పెట్టింది అంటూ విషయం చెప్పి నువ్వేమంటావు అని అడిగింది. నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు అభిమన్యు. రోహిణి తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. మదనికి ఇప్పుడు ఆరోగ్యం కుదుట పడింది. చెల్లితో సంతోషంగా గడిపాడు. ఇంకా వెళ్ళిపోతుంది అని దిగులేసింది. రోహిణి, నువ్వు ఉన్నంతకాలం టైం తెలియలేదు, హ్యాపీగా ఉన్నాను, రేపటి నుంచి మళ్ళీ ఒంటరినవుతాను అన్నప్పుడు రోహిణి చెప్పింది, నన్ను చూస్తే చాలు చెల్లి వద్దు ఎవరికైనా ఇచ్చేయి అని ఏడ్చేవాడివట, అందుకే నీకు దూరంగా అమెరికా వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇలా చూసి వెళ్ళిపోవటం వరకే. అవును, పోగొట్టుకున్నాక కానీ విలువ తెలియదు అంది సరదాగా రోహిణి. తర్వాత మెల్లగా చెప్పింది, ఒరే అన్నా, ఇంకో మాట చెప్తాను, వింటావా? పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందవచ్చు, అవకాశం నీకు కల్పిస్తాను, నేను చెప్పినట్టు వింటావా అంటే అయోమయంగా చూశాడు. రేణును కలుసుకోవటం, మాట్లాడటం, మీ ఇద్దరు కలుసుకోవాలని కోరటం అన్నీ. అంతదాకా చెల్లి పక్కన సోఫాలో కూర్చొని ఉన్నా మదన్ లేచి బయట కిటికీలోంచి కనపడుతున్న దృశ్యాన్ని గమనించటం మొదలుపెట్టాడు. అక్కడ చెట్టు మీద పక్షి కూర్చొని ఉంది. అంతలో మరో పక్షి వచ్చి వాలగానే మొదటి పక్షి కొద్దిగా దూరం జరిగింది. అతడికి రోహిణి వైపు చూడటానికి ఇబ్బందిగా లేచి వచ్చాడు. అక్కడ దృశ్యం అచ్చు తన పరిస్థితిలా కనిపించింది. వింటున్నావా? నువ్వు అభి కోసం రేణును కలుసుకో, సారీ చెప్పి ఇంటికి తీసుకురా, ఇప్పటికే చాలా పోగొట్టుకున్నావు. అభి ముద్దుమురిపాలు చూడలేదు. రేణుకు అన్యాయం చేశావు. ఆమెకి మగవాళ్ళంటే కలిగింది ద్వేషంతో. వాళ్ళ ఫాదర్ ఎంతగా నచ్చజెప్పినా ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఇదొక అవకాశం నీకు, ఇప్పుడే వెళ్ళు. రోహిణి, రేణు నన్ను రాణిస్తుందా? నాతో మాట్లాడుతుందా? ఇంకేదైనా జరిగితే అన్నాడు మదన్ తల వంచుకొని. నేను ఉంటానుగా, ఏమీ జరగదు. రేణు అంత కఠినాత్మురాలు కాదు. ఇప్పుడు వివేకంతో అభి కోసం ఏదైనా చేస్తుంది. నీకు తెలియదు, నాకు తెలుసు, పద అంటూ తొందర చేసింది. వెడుతూనే రేణుకు మెసేజ్ పెట్టింది, నేను అన్నయ్య వస్తున్నాం, ఇంటి దగ్గర ఉన్నావా అని. రేణు సరే అని రిప్లై ఇచ్చింది. అవును రేణు, నువ్వు ఒప్పుకుంటావు నాకు తెలుసు, మనసులో సంతోషంగా అనుకుంది. రాత్రి ఇంటికి రాగానే అభి, మన పథకం ఫలించింది, డోంట్ వరీ అబౌట్ మామ్ అని చెప్పింది. మదన్ ఉండే ఇంటిని డెకరేట్ చేసింది. పూలదండలు, రంగు దీపాల, పచ్చని మామిడాకుల తోరణాలు, స్పెషల్ వంటకాలు, బెడ్రూమ్లో కొత్త ఫర్నిచర్ రెడీ చేసింది. నాకు రాత్రికే ఫ్లైట్, ఇంకా చాలా టైం ఉంది. నేను ఉండగానే ఈ ఇంటి ఇల్లాలు గృహప్రవేశం చేయాలని ఈ ఆడబడుచు విన్నపం అంటూ వెళ్ళి తీసుకువచ్చింది. రోహిణి కొత్త అనుభూతులతో మదని ఇంట అడుగు పెట్టింది రేణు. కథ సమాప్తం.